కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత పార్టీ కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటకలో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు మద్దతుగా కొందరు కార్యకర్తలు డీకే అంటూ నినాదాలు చేయడంతో ఆయన సహనం కోల్పోయారు. పనికి మాలిన వాళ్ళు అంటూ వారిపై మండిపడ్డారు. కర్ణాటక పీసీసీ నూతన అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్ పదవి బాధ్యతలను స్వీకరిస్తున్న వేదికపై ఈ ఘటన చోటు చేసుకుంది. కార్యకర్తలు నినాదాలు ఆపకపోవడంతో ఖర్గే తీవ్ర స్వరంతో మాట్లాడారు. నోరు మూయండి, కింద కూర్చోండి, దేశమంతా మీ చేతుల్లోకి వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సమావేశం, ఎవరో ఒక వ్యక్తి కోసం ఏర్పాటు చేసింది కాదు. పార్టీని బలోపేతం చేయడానికి, ఐక్యంగా ఉంచడానికి అందరం ఇక్కడికి వచ్చాం. ఒకరి పేరు మరొకరు ఇంకొకరి పేరు అరుస్తుంటే మిగిలిన వాళ్ళు ఇక్కడ చెత్త ఊడ్చడానికి వచ్చారా అని గట్టిగా అరిచారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా స్వయంగా లేచి నిలబడి కార్యకర్తలను శాంతించాలని సైగలు చేయడం గమనార్హం. అంతటితో ఆగకుండా పార్టీలో క్రమశిక్షణ చాలా అవసరమని ఖర్గే స్పష్టం చేశారు. ఇక్కడ ఎవరు అల్లరి చేస్తున్నారో వీడియో ఫుటేజ్ లో రికార్డ్ అవుతోంది. ఆ ఫుటేజ్ చూసిన తర్వాత ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఎవరిని వదిలిపెట్టనని తీవ్రంగా హెచ్చరించారు. పార్టీ వల్లే మనందరికీ గుర్తింపని వ్యక్తిగత నినాదాలతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీయవద్దని సూచించారు. అధ్యక్షగిరి అధికారవನ್ನ ಆಯ್ತಾ ಇದಿಷ್ಟು ಸುಮ್ಮನಾಗ್ರೆ ಇಲ್ಲೇ ಇದಿಷ್ಟು ಹಿಂಗೆ ಕೂಗಿದ್ರೆ ಇಡೀ ದೇಶ ನಿಮ್ಮ ಕೈಯಾಗ ಬಂದಂಗೆ ಆಗ್ತದ. ಯೂಸ್ಲೆಸ್ ಫೆಲೋಸ್. ಯಾವಾಗಲೂ ಇದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಇದು ಮೀಟಿಂಗ್, ಇದರಲ್ಲಿ ಯಾವ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಮತ್ತು ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲ. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಪಕ್ಷಕ್ಕೆ ಒಂದುಗೂಡಿಸ್ತಕ್ಕಂಥ ಫಂಕ್ಷನ್ಸ್ ಇದು. ಯಾರೇ ಒಬ್ರು ಒಂದು ಹೇಳೋದು, ಇನ್ನೊಬ್ರು ಒಂದು ಕೂಗೋದು, ಬಾಕಿ ಅವ್ರು ಅದಕ್ಕೆ ಬಂದಾರ? ಕಸ ಗೂಡ್ಸಕ್ ಬಂದಾರ? ಬಂಧುಗಳೇ, ನೆನಪಿಡಿ, ಯಾವಾಗಲೂ ಕೂಡ ಶಿಸ್ತು ಪಕ್ಷಕ್ಕೆ ಬೇಕು. ಇಲ್ಲಿ ವ್ಯಕ್ತಿ ಪೂಜೆ ನಡೆಯೋದಿಲ್ಲ, ಯಾರೆಷ್ಟೇ ದೊಡ್ಡವರಿರಲಿ. ನಾನು ನೋಡಿದ್ದೀನಿ, ನನ್ನ 58 ವರ್ಷದ ರಾಜಕೀಯದಲ್ಲಿ ಏರುಪೇರುಗಳು ನೋಡಿದ್ದೇನೆ. ಮತ್ತು ಅನೇಕ ನಾಯಕರು ಕಾಂಗ್ರೆಸ್ನಿಂದ ಆಗಿದ್ದಾರೆ ಹೊರತಾಗಿ ಅವರ ಕೊಡುಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಕಡಿಮೆ ಇದ್ರೂ ಕೂಡ ಅವರಿಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಹೆಚ್ಚಿನ ಶಕ್ತಿಯನ್ನು ಕೊಟ್ಟಿದೆ. ಅದಕ್ಕಾಗಿ ಸ್ವಲ್ಪ ಶಾಂತವಾಗಿ ನೀವು ಕೇಳಿ. ಯಾಕಂದ್ರೆ ಇದು ನಮ್ಮ ಮೀಟಿಂಗು, ನಾವೆಲ್ಲರೂ ಕೂಡಿ ಪಕ್ಷವನ್ನು ಕಟ್ಟತಕ್ಕಂಥ ಮೀಟಿಂಗು. ಅದಕ್ಕೆ ದಯವಿಟ್ಟು ಯಾರು ಮಧ್ಯದಲ್ಲಿ ಕೂಗಕ್ಕೆ ಹೋಗಬೇಡಿ. ಯಾರೇ ನೀವು ಕೂಗಿದ್ರು ಕೂಡ ಆ ಫುಟೇಜ್ ಇರ್ತದೆ. ನಾನು ಡಿಸಿಪ್ಲಿನರಿ